better than you. No. జాతీయత భావం గురించి మాట్లాడితే మీరు స్టాంప్ వేయడం అనేది మానుకున్నప్పుడే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. మీరు చేసేటటువంటి దాన్ని ఈవెన్ ముస్లింలు కూడా వ్యతిరేకిస్తారు. మీరు ఇచ్చే కాల్స్ కు ముస్లింస్ కూడా వ్యతిరేకిస్తారు. మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలలో ఒక మార్పు వస్తుంది. ప్రజలలో జాతీయత భావం పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా జాతీయత భావం పెరుగుతుంది. దాన్ని గ్రహించుకొని భారతదేశంలో ఉన్నటువంటి 99% ముస్లింలు ఉంటారు. 1% యు ఆర్ స్పైలింగ్ ద అట్మాస్ఫియర్. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం జాతీయతావాది, దేశభక్తుడు, దేశాన్ని ప్రేమిస్తాడు. 1% మీరు ఇన్ఫిల్ట్రేషన్ కు అలౌ చేస్తున్నారు. దయచేసి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం అంత దేశభక్తులు ఇంకెక్కడ ఉండరు. 1% స్పైల్ చేస్తున్నారు. దాన్ని మార్చుకుంటే మాత్రం దేశం పాటు కొనసాగుతుంది. అజిత్ దోవల్ గారు స్పష్టంగా చెప్పాడు, భారతదేశంలో ఉండి భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళలో 90% హిందువులు ఉన్నారు, 10% ముస్లింలని అజిత్ దోవల్ గారు చెప్పిన మాటను మీరు సార్ ఎందుకు సార్ రండి, నేను టికెట్ బుక్ చేస్తాను, కేరళకి వెళ్దాం సార్, రండి కేరళకి వెళ్దాం, రండి 7 సిస్టర్స్ కి వెళ్దాం, నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను, వెస్ట్ బెంగాల్ వెళ్దాం రండి. కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయవాదానికి ఎట్లా వెన్నుపోటు పడుస్తున్నాయో మీకు స్వయంగా చూపిస్తాను రండి. నేను జాతీయత భావం గురించి మాట్లాడితే నాకు ఒక స్టాంప్ వేయాలని చూస్తున్నారు. అది అవాస్తవం అండి, అది అవాస్తవం. మీరు రండి నాతో పాటు, కేరళకి వెళ్ళి చూపిస్తాను మీకు. మీడియాలో ఎక్కడ కథనాలు రావండి. కేరళలో జరిగేటటువంటి ఉన్మాదం, వెస్ట్ బెంగాల్ లో జరిగేటటువంటి అకృత్యాలు, 7 సిస్టర్స్ లో జరిగేటటువంటి దుర్మార్గాలు మీడియాలో ఎక్కడ రావు. ప్రజలకు తెలియదు, భావ్య ప్రపంచానికి తెలియదు. ఉన్మాదం అంటేనంటే ఒక డెఫినేషన్ కూడా రాయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులలో కొన్ని రాష్ట్రాలలో అడ్మినిస్ట్రేషన్ కొనసాగుతుంది. జాతీయత భావాన్ని గౌరవించండి. అది పార్టీలా లేదంటే వ్యక్తులా, అది అమిత్ షానా, పినరయి విజయ అనేటటువంటిది సెకండరీ. జాతీయత భావాన్ని గౌరవించండి, మిమ్మల్ని ప్రజలు గౌరవిస్తారు. మీరు జాతీయత భావాన్ని గౌరవించకుంటే ప్రజల్ని మిమ్మల్ని వెలివేసేటటువంటి పరిస్థితులు అతి త్వరలో ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నాను. ప్రజలు మారుతున్నారు, పందాలు మారుతున్నాయి, వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది, ఐడియాలజీ మారుతుంది. మీరు ఆ ఫ్రేమ్ వర్క్ లో పనిచేస్తే మీకు రికగ్నైజేషన్ ఉంటాయి. లేదంటే మీ దుకుణాలన్నీ భారతదేశం నుండి ప్యాక్ అవుతాయి అనేటటువంటిది మాత్రం ఈ వేదిక సారా చెప్తున్నాను. మీ దుకుణాలన్నీ దేశం నుండి బ్యాన్ అవుతాయి, మీరు ఇక్కడ నుండి ప్యాక్ చేసుకుంటారు. మీకు ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి దేశాలకు మీరు ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం అతి త్వరలో ఉంది. శ్రీశైలం గారు ఆయన మాట్లాడతారు. బషీర్ గారు మీరు మాట్లాడండి. బషీర్ గారు, ఆయన జాతీయవాదం అని చెప్పి మనువాదాన్ని తీసుకొచ్చి జాతీయవాదం అంటే ఈ నమ్మడానికి ఎవరు లేరు. మనువాదం వేరు, మానవతావాదం వేరు. అసలు శిశులైన మానవతావాదం, జాతీయవాదం మాది. ఆయన నేను ముసుగు వేసుకొచ్చి ఏదో ఆయన చెప్పాలనుకుంటే చెప్పుకోమనండి. జాతీయవాది నేను ముసుగులో ఇలాంటి నాటకాలు ఆడితే మేము ఒప్పుకోవాలనేది నేను చెప్తున్నాను. తర్వాత కేరళలో విదేశీ మారక ద్రవ్యం వస్తుంది అంటే విదేశీ మారక ద్రవ్యం ఎలా వస్తుందండి? ఈ రోజు కేరళ మొత్తం భారతదేశానికి విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెడుతుందండి. అక్కడ భార్య పిల్లల్ని వదిలేసి కేరళలో ఉన్న వాళ్ళు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి ఎంతో కష్టపడి పనిచేసి నెలగా డబ్బులు పంపిస్తుంటే ఆ డబ్బుతో, ఆ విదేశీ మారక ద్రవ్యంతో కేంద్ర ప్రభుత్వం ఎంజాయ్ చేస్తూ ఈ రోజు కేరళ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళని మీరు ఎలా గుర్తిస్తారని చెప్పేసి నేను అడుగుతున్నాను. అసలు దీని అంతటికీ మూల కారణం ఏంటి? రేపు రానున్న ఎన్నికలు, ఆ ఎన్నికల దృష్ట్యా ఈయన ఉత్తరం రాశాడు అంటున్నాడు. ఓకే, ఉత్తరం రాసింది మంచిదే, రాయడం మంచిదే, చేసిన పని మంచిది, కానీ చేసిన పద్ధతి తప్పు. ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? టీడీపీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆయన కనుసన్నల్లో నడుస్తాడని చెప్పేసి ఇలా చెప్తున్నాడు. ఆయన వచ్చిన ఆయన అంటే వాళ్ళ కనుసన్నల్లో బీజేపీకి సంబంధించిన వాళ్ళ కనుసన్నల్లో నడుస్తూ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన స్థిరపరుస్తాడా? రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద చెడుగా ప్రచారం చేస్తాడా? లేదు లేఖ రాశాను ఇప్పుడు దాకా పర్మిషన్ ఇవ్వలేదని. ఆయన లేఖ ఏ ఉద్దేశంతో రాశాడు? సదుద్దేశంతో రాశాడా, దురుద్దేశంతో రాశాడా? రేపు ఆయన రిటైర్ అవ్వగానే వెళ్ళి బీజేపీలో చేస్తాడు. నేను రాసిస్తున్నా, రాసి పెట్టుకోండి. బీజేపీలో చేరి ఎన్నికల్లో కూడా పాల్గొంటాడు.
కాబట్టి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎవరు ఎవరికి లేఖ రాశారు, ఏ ఉద్దేశంతో రాశారు, దాని వెనుక ఉన్న ఉద్దేశాలు ఏంటి అనేది కూడా పరిశీలించాలి. అది పరిశీలించకుండా ఎవరో అక్కడ మీరు స్పష్టంగా చూడొచ్చు, ఆ ఎఫ్ఐఆర్ లో కూడా చూడొచ్చు, సస్పెక్టెడ్ అనుమానిత వీడియోలు అని చెప్తుంటే అనుమానం వేరు, వాస్తవం వేరు. మీరు అనుమానాన్ని వాస్తవాన్ని రెండింటిని కలిపేసి చూసి అక్కడేదో జరిగిపోయిందని చెప్పడం అది తప్పు కదా. గతంలో కేరళ అనేది ఒక పిక్చర్ తీసి అన్ని అబద్ధాలే. మేము ముస్లిం లీగ్ పార్టీగా ఓపెన్ ఛాలెంజ్ చేశాం, మీరు చూపించండి. ఇలా ఇప్పుడు కనిపించింది కూడా అబద్ధమేనా? ఇప్పుడు కనిపించింది కూడా అబద్ధమేనా? బషీర్ గారు ఓకే, సినిమా ఎగ్జాగరేషన్. బషీర్ గారు ఒకటే ఒక ప్రశ్న, సినిమా ఎగ్జాగరేషన్ మరి ఇప్పుడు కనిపిస్తుంది కూడా ఎగ్జాగరేషనేనా? ఇప్పుడు కనిపిస్తుంది కూడా ఎగ్జాగరేషన్ కాదా అనేది అది తేల్చాల్సిన అవసరం. సార్, హైకోర్టు ముందు వెళ్ళి ఉగ్రవాదులు డాన్స్ కడితే మీరు ఇంకా అక్కడ ఉగ్రవాదం లేదంటే ఎట్లా అండి? కోర్టు తేల్చాలి. కోర్టు తేల్చకుండా ప్రీటైన్ చేయడానికి మీరెవరు? బీజేపీ వాళ్ళు